ఫ్యాక్ట్ నెంబర్ 1. పోల్టర్జిస్ట్, ది హౌస్ ఆన్ హంటెడ్ హిల్ మరియు ఫ్రాంకెన్స్టీన్ అనే హాలీవుడ్ మూవీస్లో కొన్ని సీన్స్ రియల్ డెడ్ బాడీస్ని యూజ్ చేసి తీయడం జరిగింది. ఎందుకంటే రియల్ డెడ్ బాడీస్ కన్నా ఫేక్ డెడ్ బాడీస్ని క్రియేట్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని అండ్ అలాగే ఫేక్ డెడ్ బాడీస్లో సహజత్వం కనబడదని అలా చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 2. యూఎస్లో ఓ అదృష్టవంతుడు లాటరీలో ఏకంగా $100 కోట్ల గెలుచుకున్నాడు. అంటే మన కరెన్సీలో దాదాపు 7,300 కోట్లు అన్నమాట. యూఎస్ చరిత్రలో ఇది 3వ అతిపెద్ద లాటరీ. ఈ విషయాన్ని గ్రాసరీ చైన్ ప్రాంతీయ అధికార ప్రతినిధి రాచెల్ హార్ట్స్ వెల్లడించారు. ఈ టికెట్ డెట్రాయిట్లోని ఓ దుకాణంలో అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. లాటరీ తీసే 2 రోజుల ముందే ఈ టికెట్ విక్రయించారట. మొత్తం 6 నెంబర్లు పోల్చి చూడగా విజేతకు జాక్పాట్ తగిలిందని వెల్లడించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఇండియన్ కాయిన్స్ అడుగు బాగాన ఈ విధమైన డిఫరెంట్ సింబల్స్ని చూసే ఉంటాం. ఈ సింబల్స్ అనేవి ఆ కాయిన్స్ ఏ సిటీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యాయో చెబుతాయి. కాయిన్ మీద స్టార్ సింబల్ ఉన్నట్లయితే ఆ కాయిన్ హైదరాబాద్లో తయారైందని అర్థం. డాట్ సింబల్ ఉంటే నోయిడాలో, డైమండ్ ఉంటే ముంబై, ఏ సింబల్ లేకుండా ఖాళీగా ఆ కాయిన్ ఉన్నట్లయితే కోల్కతాలో మ్యానుఫ్యాక్చర్ అయిందని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4. ముళ్ళపందికి దాదాపు 30,000 ముళ్ళుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. షార్క్ చేపల పళ్ళు అనేవి ఫ్లోరైడ్ కెమికల్తో కోటింగ్ చేయబడి ఉంటాయి మరియు అదొక టూత్పేస్ట్ లాగా వాటి పంటికి పనిచేస్తుంది. తద్వారా ఆ ఫ్లోరైడ్ అనేది షార్క్ చేపల నోటిని హెల్తీగా మరియు క్లీన్గా ఉంచుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఒక రోజులో 11 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నట్లయితే సరిగ్గా 3 సంవత్సరాల్లో చనిపోయేందుకు 50% అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. అమెరికాకు చెందిన లీనా అనే అమ్మాయి తను రెగ్యులర్గా తన డాగ్ యొక్క యూరిన్ని 4 to 5 గ్లాసెస్ త్రాగుతానని ఇటీవల చెప్పుకొచ్చింది. డాగ్ యొక్క యూరిన్ త్రాగడం వలన ఫేస్ గ్లోగా మారుతుందని మరియు అందులో విటమిన్ ఏ, విటమిన్ ఇ, కాల్షియం ఉంటాయని చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన్యం కాఫీకి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. కాఫీ అంటేనే ఏజెన్సీ గుర్తుకొస్తుంది. కాఫీ గుమగుమలు మరింత వ్యాపించేలా కాఫీ అభివృద్ధి మండలి చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా చింతపల్లిలో ఆసియాలోనే అతిపెద్దదైన కాఫీ పల్పింగ్ యూనిట్ని ప్రారంభించారు. హెచ్ఓ మత్స్యరాజు మాట్లాడుతూ 3 కోట్లతో ఏర్పాటు చేసిన పల్పింగ్ మిషన్ ద్వారా గంటకు 6 టన్నులు కాఫీ పల్పింగ్ అవుతుందని చెప్పుకొచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.